ఆదికాండము 31వ అధ్యాయము. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని, మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండెదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దను రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనపడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేస్తున్ననియు మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలు గలవి నీ పిల్లలు నీ జీతమగునని చెప్పిన యెడల అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లలు ఈనెను. చారలు గలవి నీ జీతమగునని చెప్పిన యెడల అప్పుడు మందలన్నీయు చారలు గల పిల్లలను ఈనెను. అట్లా దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా, గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా, చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడము, గొర్రెలను దాటొచ్చున్న పొట్టేళ్లన్నయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పెను అనెను. అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడవి? అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యం బొత్తుగా తినివేశను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదై ఉన్నది గదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టెల్లా చేయుమని అతనికి ఉత్తరమియ్యగా, యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి కానాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటికీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయాను. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలెను. యాకోబు తాను పారిపోవచ్చున్నాడని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుట వలన అతని మోసపుచ్చిన వాడాయను. అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదును కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబానునొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకుకు, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను. లాబాను యాకోబును కలుసుకొనెను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని ఉండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకొనెను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పట్టుకొననీయక పిచ్చిపట్టి ఎట్లా చేసితివి? మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకుకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. నీ తండ్రి ఇంటి మీద బహువాంఛగలవాడవై వెళ్ళగోరి నెడల వెళ్ళుము. నా దేవతలను ఏల దొంగిలితివి అనగా, యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదికి నీ దానిని తీసుకునమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలెను అని యాకోబునకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారములోనికి లేయా గుడారములోనికి 2 దాసీల గుడారములోనికి వెళ్ళెను, కానీ అతనికేమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి
రాహేలు గుడారంలోనికి వెళ్ళెను. రాహేలు ఆ విగ్రహముల మీద తీసుకుని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. లాబాను ఆ గుడారమంతటను తడివి చూసినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవనెనందున తాము కోపపడకూడదు, నేను కడగా ఉన్నానని చెప్పెను. అతడెంత వెదికినను ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా? నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని. నీ గొర్రెలనైనను మేకలనైనను ఇచ్చుకొని పోలేదు. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్టమృగముల చేత చేల్చబడిన దానిని నీ యొద్దకు తేక నష్టము నేనే పెట్టుకుంటుని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగుంటిని. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతని. నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏళ్లను, నీ మంద నిమిత్తము 6 ఏళ్లను నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసేందుకు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకుందాము రమ్ము. అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరం ఇయ్యగా, యాకోబు ఒక రాయి తీసుకుని దాన్ని స్తంభముగా నిలువబెట్టెను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుదని తన బంధువులతో చెప్పాను. వాళ్ళు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. లాబాను దానికి ఎగర్ షెహాదూత అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదని పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునని కనిపెట్టునని చెప్పాను. కనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను. అంతట లాబాను, నీవు నా కుమార్తెలను బాధపెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకునేను చూడుము. మన యొద్ద ఎవరూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను. నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రిని ఇస్సాకు భయపడిన దేవుడు తోడని ప్రమాణం చేసెను. యాకోబు ఆ కొండ మీద బలి భోజనం చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనం చేసి కొండ మీద రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారైనప్పుడు లాబాను లేచి తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను.